ఫొటోస్ అన్ని వద్దు వద్దు వద్దని చెప్పొద్దు వద్దన్నాను కదా ఎందుకు ఎరకెళ్ళేంది అసలు ఫొటోస్ ఎందుకు తీసేనావు ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు అసలు ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు వద్దు ఫొటోస్ వద్దు చెప్పొద్దు ఉండనని చెప్తున్నానా మీద పడవాకని చెప్తున్నాను కదా లేదు ఫస్ట్ బేస్ట్ లంజన్ చేసాలు ఏం చేశాను నేను ఎందుకంటే ఎందుకలా మాట్లాడుతున్నా నాకు ఏం చేశాను నేను పిచ్చి పిచ్చి కథలు పడ్డా మొహం పగిలిపోయి లెగ్గు ఫస్ట్ లెగ్గమన్నా లెగ్గమన్నా అమ్మాయితో అమ్మాయితో అవన్నీ అసలు చర్చతో మాట్లాడద్దు పిచ్చి పిచ్చి ఆశలు మాట్లాడాలంటే నోటికి అద్దు అల్పు ఉండాలి కొంచెం అన్నాయి వద్దాను వదులు వదులు వదలబడినా వదులు ఫస్ట్ నువ్వు టచ్ చేయద్దని వదులు వదులు మీద పడవాలి ఫస్ట్ హలో చెప్పండమ్మా. అన్నా నేను ఒక ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నా అన్న. ఓకే. ఏం లేదన్నా, నాకు మ్యారేజ్ అయింది. ఇంతకు ముందు ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉండేదాన్ని. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి నాతో అంటే ఏమంటారు, మా హస్బెండ్ తో కలిసి తనతో ఫ్రెండ్షిప్ చేసి ఏంది నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్న. మళ్ళీ నా లైఫ్ లో రావడానికి అలా ట్రై చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అన్న. అంటే మీ హస్బెండ్ తెలియదు దీని గురించి? తెలియదన్నా. మేమిద్దరం లవ్ చేసుకున్నామన్నా. లవ్ చేసుకుంటే తనకి ఏదో ప్రాబ్లం ఉండి తను వద్దన్నాడు, బ్రేకప్ అన్నాడు. రిలేషన్ లో ఉన్నప్పుడు ఇంకా మేమిద్దరం కలిసి దిగిన ఫొటోస్ ఉంటాయి కదన్నా, అవి స్టోర్ చేసుకుని పెట్టుకున్నాడు. అవి ఆ తర్వాత బ్రేకప్ అయిపోయిన 2 రోజులకి నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినందుకు ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్లా ఫోన్ చేసి ఇలా బెదిరిస్తున్నాడు అన్న, ఫొటోస్ ఉన్నాయి అయ్యి అని. నా సైడ్ నుంచి నీకు ఏం హెల్ప్ కావాలి చెప్పు, నేను చేస్తాను. అంటే అన్న, ఇప్పుడు తను మా హస్బెండ్ కి ఏం చెప్పుకోకుండా కొంచెం నా లైఫ్ నుంచి దూరం అవ్వాలి. అది నువ్వే చెప్పచ్చు కదా అతనికి, నా లైఫ్ లోకి రావద్దు ఇట్లా, నా ఫ్యామిలీ చెప్తుంటే వినట్లేదు అన్న, బెదిరిస్తున్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఇంటికి వస్తాడు అతను? అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అన్న. మా హస్బెండ్ తో క్లోజ్ గా ఉంటాడు, ఇద్దరికి తెలుసు, ఇద్దరికి బాగా ఫ్రెండ్షిప్ అనమాట. నా కోసమే మా ఆయన తోటి ఫ్రెండ్షిప్ చేసి కావాలన్నా మా ఆయన ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు, మా ఆయన లేనప్పుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. ఓకే ఓకే అమ్మ, అంటే నీకు ఇబ్బందిగా ఉంది అంటావు ఇప్పుడు? అవునమ్మా. ఓకే ఓకే అమ్మ, నేను ఏం చేస్తానంటే ఒక 2 days చూడమ్మా, ఈ రోజు ఈవినింగ్ వరకు చూడు. వాడు ఏమన్నా ఫోన్ చేసినా సంథింగ్ ఇంకేదైనా నేను బెదిరించినా నాకు లొకేషన్ పెట్టబట్టి నీకు ఒక కెమెరా ఇస్తా. సో మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది మనం రికార్డ్ చేస్తే వాడిని ఏదైనా అడగడానికి ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర. సో కెమెరా అనేది ఫిక్స్ చేసేవాడికి వాడు నేను ఏ విధంగా చేస్తున్నాడు ఏందనేది నేను రికార్డ్ చేసి దానికి వాడికి వార్నింగ్ ఇచ్చి సార్ ద్వారా పోలీసుల ద్వారా ఏమన్నా వార్నింగ్ ఇప్పిస్తా. సో ఇంకా నేను ఇన్వాల్వ్ అయ్యానంటే మీ లైఫ్ లో కూడా, అంటే మీ ఫ్యామిలీ దగ్గర నువ్వెవరు నేనెవరు అనేది పెద్ద గొడవలు అవుతాయి, నీకే రిస్క్ వస్తుంది, అది లేడీస్ కాబట్టి. సో వాడు ఏమైనా ఫోన్ చేసినా ఏం చేసినా నాకు ఇన్ఫార్మ్ అయ్యి నీ కెమెరా ఒకటి నేను మీ లొకేషన్ పెట్టి ఉండి అక్కడికి తెచ్చిస్తాను. ఓకేనా? సరే అన్న. ఓకేనమ్మా, నాకు మెసేజ్ చేయ ఏమైనా ప్రాబ్లం అయితే. సరే అన్న, అయితే మరి ఫొటోస్ డిలీట్ చేసి. నేనెందుకు డిలీట్ చేస్తాను? నీకే చూపిస్తాను. డిలీట్ ఏం చేయను, అలాగే ఉన్నాయి ఫోటో వీడియోలన్నీ అలాగే. సరే వద్దు, డిలీట్ చేసి. నేను డిలీట్ ఏం చేయను, నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో. డిలీట్ చేయను. మరి ఎందుకు నువ్వు చేస్తాను? నన్ను ఎందుకు మోసం చేద్దామని ట్రై చేస్తాను? ఎవరు మోసం చేశారు? నువ్వు వద్దనుకున్నావు. ఎందుకబ్బా, నాతో ఉండాల్సిందే అంతే. నువ్వెవరో ఎవరితో పెళ్లి చేసుకుని నాతో ఉండాల్సిందే అంతే.
సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది అన్నా. నాకు మ్యారేజ్ అయిపోయింది. ఏం మ్యారేజ్ అయితే నాకెందుకు? నాకు అయ్యేది తెలియదు, అర్థమైందా? మీదకి రావాక రావద్దని చెప్తున్నాను కదా నువ్వు. అవును రావద్దు. మన ఇష్టం, నాకు ఇష్టం అని చెప్పినాను. నాకు సంబంధం లేదు కదా, నేను వస్తామంటా పోతామంటా. అవన్నీ మామూలు కదా, అది మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అవన్నీ అయిపోయినేదో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నా లైఫ్ లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయ. నా బతికేది నేను బతుకుతున్నాను. నీ బతికేది నీకు వచ్చినా అన్నీ నాకు సంబంధం లేదమ్మా. నేను వచ్చినప్పుడు పోతామని అంతే. అదంతా కుదరదు, అదంతా వద్దు. ఇప్పటివరకు ఏదో అయిపోయినదో అయిపోయింది. ఇప్పుడు మంచిగా నీ లైఫ్ నువ్వు బతుకు, నా లైఫ్ నువ్వు చెప్పేది నన్ను వదిలేసే, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పెట్టద్దు. నాకు వద్దు నువ్వు అని చెప్తున్నాను కదా. నాకు వద్దు, నువ్వు అసలు నన్ను వదిలి ఫస్ట్. ఇది మీద పడుతున్నావు ఇంకా. నాకంటూ పెళ్లి అయింది, ఒక లైఫ్ ఉంది. నాకు పద్దాకు వచ్చి ఇసుకిసి నాకు వద్దు నువ్వు. చెప్పొద్దు, నేను వినను. ఏంద్రా మాట్లాడుతున్నావు? నువ్వు అనుక మా ఆయనతో మాట్లాడితే మాత్రం నేను అలాగే మాట్లాడతా. ఏం వీకుంటో వీకు అర్థమైందా? నీ మొత్తం వీడియోలోనే ఉంటుంది, మొత్తం నీ బండారం మొత్తం బయట పెడతా. ఎందుకట్లా బెదిరిస్తాను? కాకపోతే లేకపోతే ఏంటి? ఎందుకట్లా ఇలాగే మాట్లాడతాను. ఏం చేసి ఎవరు చెప్పినా నా బయట అర్థమైందా? నువ్వు నాతో ఉండాల్సిందే అంతే. నేను ఉన్నా నీతోటి. మోసం చేశారు. నువ్వే మోసం చేసావు నన్ను, నువ్వే మోసం చేసావు. మరి ఎందుకు వేరే వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను ఉన్నాను ఎప్పుడు చెప్పా నీకు? నేనేం చెప్పలేదు. ప్రూఫ్ చూపించి ఉంటానంటే అలా చెప్పి ప్రూఫ్ చూపించు. అక్కడ నాకు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మన దగ్గర కలిసి ఉంది. నేను వదిలేస్తున్నాను, మేము అంటే ప్రూఫ్ చూపించు నాకు. నేను చెప్పానా? నాకు ఎన్ని అవసరం లేదు. నాకు నువ్వు కావాల్సింది అంటే అప్పుడప్పుడు వస్తావు. ఎవరికి చెప్పుకున్నా, మీ నాన్న చెప్పుకున్నా, మీ ఆయన నాకు ఏం భయం లేదు, అర్థమైందా? నువ్వు అట్లా మాట్లాడితే మాత్రం మామూలుగా ఏం చేస్తావు? ఏం చేస్తావు? కొడతాను. ఎవరు కొట్టు? ఎందుకు కూర్చోవు? వద్దనుకున్నప్పుడు మరి వద్దనుకునేది ఏంటి? వద్దు. ఎందుకు అలా చేస్తున్నావు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అనమాట? అవన్నీ పాస్ట్. పెళ్ళైనా నాతో ఉండాలని చెప్తున్నా కదా నేను. ఆయన అప్పుడప్పుడు వస్తా ఉంటా. నాకు అవన్నీ తెలీదు, నాకు అవన్నీ తెలీదు, అర్థమైందా? నాకు అవన్నీ తెలీదు. నేను డిలీట్ చేయను, నేను డిలీట్ చేయను. ఎవరు చెప్పుకున్నా నాకు భయం లేదు. ఇంకోసారి మా ఆయనతో మాట్లాడితే మాత్రం నేను ఊరుకో. ఏం చేస్తావు? వద్దు నాకు. ఎందుకు వద్దు? ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది కదా. మ్యారేజ్ అయితే నాకెందుకు? ఇక్కడ నుంచి మా ఆయన వస్తాడని నాకు భయం పడుతుంది ఫస్ట్. ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది, నాకంటూ ఒక లైఫ్ ఉంది. ఒక అమ్మాయి చేత నాశనం చేయవాక. నా లైఫ్ నాశనం అయిపోయింది కదా ఇప్పుడు. నువ్వు కూడా చేసుకో, వేరే వాళ్ళని నువ్వు చేసుకుంటావా? నీకు అలవాటు అందరితో తిరగడం, నాకు అలవాటు లేదు. మరి ఇప్పుడు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్నావు కదా. పిచ్చిగా మాట్లాడుతూ మొహం పగిలిపోయింది. మాట మాట్లాడుతుంది నాకు కాడా. చేసుకున్నావు కదా వేరే వాడిని. అవును, మా అమ్మ చేశారు. మరి నన్ను చెప్పచ్చు కదా మీ అమ్మకి. నువ్వు చెప్పిన దానికి ఎందుకు ప్రేమించావు కదా నన్ను? నేను నాకంటే నేను ఎంత చూసుకున్నాను, నేను డబ్బులు కానీ కానీ మంచి సినిమా షాపింగ్ కానీ బయట కానీ ఎంత తిప్పించుకున్నావు కదా. అవసరానికి వాడుకున్నావు కదా. అవసరానికి వాడుకుని మరి ఇప్పుడు వద్దంటే నేను మరి ఉన్నాయి కదా ప్రూఫ్లు. మరి అప్పుడు చేసిన పనులకి ఇప్పుడు చేసిన పనులకి చాలా ఏంటి? పోయేది ఏం లేదు. వెళ్ళిపోను. ఏం చేస్తావు? వెళ్ళిపోను. ఏం చేస్తావు? నీకేం న్యూస్ వచ్చి చెప్పు. మా ఆయనతో చూపించడం నీకేం న్యూస్ వచ్చి? అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకున్నావు నాతో? వద్దు అంటున్నాను కదా. వద్దు వద్దంటే కూర్చో. నాకేం తెలియదు, కూర్చో. వద్దంటున్నాను. లేచిపోతాం, భయం ఏముంది? మనం లవ్ చేసుకున్నాం కదా. నాకు మ్యారేజ్ అయింది, లేచిపోతాం. పెళ్లి కాకపోతే వస్తాను. ఓకే, నాకు మనసు ఒప్పుకోవట్లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఎలా ఉన్నావు, నాకు ఇప్పుడు ఇలాగే కావాలి. నువ్వు ఇలాగే ఉన్నావు, నాకు ఇప్పుడే కావాలి. వచ్చారు చూసాను అనుకో, లేచిపోతాం. వద్దని చెప్తున్నా కదా. వద్దని చెప్పేది నేను విన్నాను. నాకు ఎన్ని వద్దు, నాకు ఇవే కావాలి. ఫొటోస్ అన్ని నేను చూపించేస్తా, నేనేమి డిలీట్ చేయను.
అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉండాలి నాకు వద్దు. వద్దంటే నేను వినను. అది ఎలా కుదురుతుంది చెప్పు? అప్పుడు ఎలా ఉన్నావు మరి ఇప్పుడు ఎలా ఎందుకు మాట్లాడతావు? నేను మ్యారేజ్ చేసుకున్నా. మ్యారేజ్ చేసుకుంటే ఎంతమంది చేసుకుంటా మ్యారేజ్? అడుగు మోసం చేస్తావా? నేను చెప్పాను వాడిని మోసం చేస్తానని. మరి ఎందుకు ఇలాగా నాకు వద్దంటున్నాను ఇంకా వదిలేసాను. నాకేమీ తెలియదు. వద్దని చెప్తున్నాను కదా. వద్దని ఎలా చెప్తావు? నాకేంటి నాకు నువ్వు కావాలంటే అర్థమైందా? నాకు వద్దు బా నువ్వు. నాకు మ్యారేజ్ అయిపోయింది. నువ్వు కూడా మ్యారేజ్ చేసుకో. అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉండాలి. ప్లీజ్ వదిలేసి నన్ను ఇంత టార్చర్ పెడతాను కరెక్ట్ గా చెప్తున్నాను. నేను టార్చర్ పెట్టేది ఏంటి? అప్పుడు ఎలా ఉన్నావు మరి ఇప్పుడు ఏంది? ఏమైపోయింది? నా మీద ప్రేమ ఏమైపోయింది చెప్పు? అప్పుడు అంటే అయిపోయింది. నువ్వు వద్దనుకున్నప్పుడు ఇంక నేను అందుకు వదిలేసేసాను. వద్దనుకునేది కాదు, నాకు నువ్వు కావాల్సిందే. ఎందుకు చున్నీ ఎందుకు వేసుకుంటావు? నేను వచ్చింది దేనికి చెప్పు? నువ్వు వచ్చింది ఏంటి? చున్నీ ఎందుకు వేసుకున్నావు ఇప్పుడు? ఎందుకు పద్దాకలా వచ్చి నన్ను ఇంట్లో డిస్టర్బ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. మా ఆయన వస్తే మరి నేను ఎందుకు వచ్చాను మరి? మీ ఆయన అంటే నువ్వెందుకు వచ్చి నన్ను ఎందుకు లవ్ చేసావు? ఎందుకు వేసుకుని మా అమ్మ వాళ్ళు చేశారు కాబట్టి మీ అమ్మలు నేనేమో మరి నీ లైఫ్ నువ్వు బతుకు. అప్పుడు బాగానే ఉన్నావు కదా? అప్పుడు బాగానే ఉంటే ఎందుకు నువ్వు ఊరు మేము పద్దాకి ఇసుకిస్తావు మనిషిని? చిరాకు తెప్పిస్తావు ఎందుకు? అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఏమైంది కదా? ఎందుకు ఉండాలి మరి అప్పుడు మరి అప్పుడు ప్రేమ ఇప్పుడు ఏమైంది? చెప్తే వినిపించుకోవా ఒకసారి? నువ్వు యాషలు పడవాక నా కాడ వద్దని చెప్తున్నాను చెప్తే వినిపించుకోయింది. ఇప్పుడు దాకా చిన్నగా నిమ్మలంగా చెప్పాను. నాకు ఇంకా చిరాకు వస్తే నాకు కోపం వస్తే నేను కొట్టేస్తాను. నువ్వు ఏం నా ప్రేమ పోయింది మరి? నేను ఎంత లవ్ చేసా తెలుసు కదా నీకు. అది అయిపోయింది ఇంకా. అది అయిపోయింది ఇంకా. ఫీలింగ్స్ అనేది నాకు అది అయిపోయింది ఇంకా. నాకు ఎవరు వద్దు. నాకు వేరే వాళ్ళు పెళ్లి చేస్తా. నాకు నువ్వు వద్దు మరి. మరి నేనేమో నా హస్బెండ్ ఉన్నాను. నాకు నేనేమవ్వాలి? నువ్వు ఏదైనా పో, నాకు సంబంధం చచ్చిపోవాలా లేదు. నేను? చచ్చిపో. అది నాకు సంబంధం లేదు. అది మరి నాకు సంబంధం లేదు. ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తే ఇంటి పక్క ఇంటి వాళ్ళు ఏమవ్వాలి? పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? ఏమన్నా అనుకోని అసలు ఎవరు రమ్మని ఇంట్లోకి బయటకు పోతే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్. అసలు ఇంటికి రావద్దని చెప్పాను. ఇంటికి రావద్దు నువ్వు. అసలు నీ వల్ల నా లైఫ్ పోయింది. మా హస్బెండ్ తిడతాడు నన్ను. నీకు అర్థం కావట్లేదు. ఏం తిడతావు? ఏం కాదు ఏం కాదు అని చెప్తున్నాను కదా. మళ్ళీ మనం సపరేట్ చేసుకున్నాం. అప్పుడు ఏం సపరేట్ చేసుకుంటే బుద్ధి ఉందా? పెళ్ళైందా ఇట్లానే మాట్లాడేది. నువ్వు అలా మాట్లాడవు. చూసాను కదా మరి ఎందుకు వేరే పెళ్లి చేసుకున్నావు కదా? ఇప్పుడు మొహం పగిలిపోయి చెప్తున్నాను. నువ్వు కనుక ఇంకోసారి వచ్చావంటే ఇంటికి నేను మాత్రం పోలీస్ కేసు పెడతా. ఏమనుకుంటున్నావు? నువ్వు పెట్టుకున్నా నేను చెప్తున్నా పోలీసు వస్తున్నాను ఇలా లవ్ చేసింది ఇలా మోసం చేసింది అయిపోయింది అయిపోయింది కదా. ప్రూఫ్ లో ఉంటే ఏం చేస్తావు? ప్రూఫ్ లో ఉంటే నాకేనంటే తొక్కలోది. నేను లవ్ చేసి మరి ఎంత మోసపోయా ఇప్పుడు నేను? నీ బతికే నువ్వు బతుకు. నువ్వు బతుకుతున్నావేంటి నాకు అర్థం కాదు. నువ్వు లేకుండా నేను బతకలేకపోతున్నా. అది విషయం అక్కడ. అయితే నాకే చచ్చిపో. అయితే చచ్చిపో. నాకు అవసరం లేదు నువ్వు. అసలు లెగ్ ఫస్ట్ నువ్వు. లెగ్ ఫస్ట్ నువ్వు మీద పడతావు ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు టచ్ చేయకుండా మాట్లాడలేదు అసలు. పెళ్ళి అయిపోయినాక మాట్లాడదు. పెళ్ళి అయిపోయినా మాట్లాడదు. ఇప్పుడు అంత లవ్ చేసి ఎంత అయితే నాకేందంట అదంతా అదంతా అయిపోయింది అయిపోయింది. ఇంకో పద్దాక నువ్వు దాని గురించి ఎత్తొద్దు. నువ్వు దాని గురించి ఎత్తొద్దని చెప్తున్నా. లవ్ చేసాను అయిపోయింది. వేరే వాటి దగ్గర పోయాను చెప్పాను. మా ఆయనతోనే నేను ఉంటుంది. పెళ్లి చేసుకుంటే ఏంటంటే పెళ్లి చేసుకుంటే నీకేందంట అసలు? తోయపడి మరి ఏం చేయాలి? మీద పడుతున్నప్పుడు ఎలా ఉండాలి కూడా లేదు. మరి అయిపోయింది. ఇసుకిస్తే మాత్రం మామూలుగా చెప్తున్నాను. ఏం చేస్తావు? మొహం పగిలిపోయింది. ఫస్ట్ బయటికి పో. ఎందుకు పోవు? చెప్పుకుంటా చెప్పుకోపో. నీది లైఫ్ నాశనం అయిపోతుంది. అలా వచ్చాడని నువ్వు చెప్పుకునే నీకే పరుగు పోయింది. నా దగ్గర పూర్వలు నేను చూపించుకుంటాను. నువ్వే చెప్పుకోపో. ఇక్కడే కూర్చుంటా లైఫ్ కూర్చుంటా. మీ ఆయన వచ్చే నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను. నీకేం అర్థమవుతుందా? అసలు ఫస్ట్ నువ్వు బయటకి వెళ్ళిపో. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నా పరువు తీయొద్దు. అప్పుడు నీ పరువు తీసే వరకే ఇక్కడే ఉంటాను. నీ ఫోన్ అప్పుడంతా అయిపోయింది. నీ ఫోన్ మొత్తం మాట్లాడదు చెప్తున్నా. మాట్లాడేది ఏం లేదు. నేను వెళ్ళను. ఇక్కడే ఉంటా. రావద్దు. నేను వెళ్ళను. ఫస్ట్ లెగ్ ఫస్ట్ లెగమన్నా
ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళాను. మర్యాదగా వెళ్తావా లేకపోతే ఈడ్చుకెళ్ళమంటావా? మర్యాదగా లెగ్గరా, ఫస్ట్ లెగ్గు. నువ్వు లెగమంటానా? నువ్వు ఇట్లా ఏదో బెదిరించేసినట్టు మాట నీకు గదరాదు వనగా రావడం కాదు. నేను మర్యాద మూసుకుని వెళ్ళిపో. నేను కొట్టేదాకా చేసుకోవద్దు. నాకు కోపం వస్తే నేను కొట్టేస్తాను. ఏంది బెదిరిస్తున్నావు? అప్పటికి లేదు ఇప్పటికి లేదు. అసలు వద్దన్నాను కదా. నువ్వు పద్దాక ఇసుకిచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇంకోసారి మా ఇంటికి రావద్దు. ఆ ఫోన్ లో ఇసిరేస్తాను ఇంకోసారి. నువ్వు వద్దు, నాకు వద్దన్నాను కదా. ఎలా నుంచి వెళ్ళిపో. అసలు ఇంటికి రావద్దు. ఇంకోసారి ఇంటికి వస్తావని ఊరుకోని చెప్తున్నా. మా ఇంతకు నువ్వు మాట్లాడద్దు. నువ్వు ఎందుకు మాట్లాడుతావు? ఇసుకిస్తున్నావు ఎందుకు? ఊర్లో వాళ్ళందరూ తెలియాలి. అప్పుడు ఊర్లో వాళ్ళకి తెలియాలి. ఇదంతా తెలియాలి. అవసరం. ఇక నాకు చిరాకు పడితే నేను మొహం పగల కొడతాను. ఏంటి అంత లేదని చూస్తావా? లెగ్గు మీద పడవాక చెప్తున్నాను కదా. ఎందుకు మీద పడతావు? కొంచెం సెన్స్ ఉందా? ఎందుకు ఉండాలి? నీకొస్తే నాకేం చేయమంటావు? నువ్వు ఫస్ట్ టచ్ చేయకుండా మాట్లాడు. వద్దన్నాను కదా. ఎందుకు ఎరకెళ్ళింది? అసలు ఫొటోస్ ఎందుకు తీసేనావు? ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు? అసలు ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు? వద్దు, ఫొటోస్ వద్దు. చెప్పొద్దు. ఫొటోస్ డిలీట్ చేసే. ఫస్ట్ ఎందుకు డిలీట్ చేయబోయి? ఫోటో డిలీట్ చేయాలంటే నేనేం చేయాలి? ఎందుకు ఉండాలి? నేను ఉండనని చెప్తున్నానా? మీద పడవాకని చెప్తున్నాను కదా. ఏంటి ఇంటికి రావద్దు. ఎందుకు వస్తావు? నేను లవ్ చేయలేదు. నన్ను చిరాకు తెప్పించొద్దు. కొడతా నేను. నాకు సంబంధం లేదు. నేనైతే ఉండను నీతో. నాకంటూ పెళ్ళి వద్దు అంటున్నాను కదా. మర్యాదగా డిలీట్ చేస్తా చేయవా? ఫస్ట్ డిలీట్ చేయను. ఎందుకు చేయవు? ఎందుకు చేయవు అంటున్నా. అర్థం కావట్లేదు నీకు? కొంచెం కూడా అర్థం కావట్లేదా? ఇంటికి రావద్దని చెప్తున్నా. అర్థం కావట్లేదు నీకు? అర్థం కావట్లేదా? ఫొటోస్ అని పద్దాక ఇచ్చిస్తాను. నాకు ఫొటోస్ అన్ని వద్దని వద్దు వద్దని చెప్తాను. వద్దన్నాను కదా. అయితే నాకేంది అదంతా? నాకు సంబంధం లేదు. వద్దని చెప్తున్నాను కదా. వదిలేసే అబ్బా. ఇంకోసం వద్దన్నా. వదులు వదలబడినా. వదిలి ఫస్ట్ నువ్వు టచ్ చేయొద్దని. వదులు మీద పడవ. ఫస్ట్ అమ్మాయితో మాట్లాడేది కన్ను తింటున్నావు, గడ్డి తింటున్నావు. నాకు అర్థం కాదు. ఇంటికి వచ్చి గోల్ వేస్తుంది. ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? ఇంటికి ఎవరైనా వస్తే మాత్రం నాకు ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇంటికి ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ప్రజెంట్ నువ్వు వెళ్ళిపోతావా? ఎందుకు వెళ్ళిపోవు అంట. ఎట్లా మాట్లాడుతుంది? నా జీవితాన్ని నాశనం చేస్తావు నువ్వు. నా జీవితం లెగ్గరా, ఫస్ట్ లెగ్గు. నువ్వు లెగమంటానా? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వస్తారు మా ఇంటికి. వెళ్ళిపో ఫస్ట్. నువ్వు వెళ్ళిపో ఫస్ట్. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు ఇంట్లో ఎవరైనా చూస్తే మరి నాకు ఇబ్బంది. ఏంటి ప్లీజ్? ఏంది? నాకు వద్దన్నాను కదా.
నేను చెప్తే అర్థం చేసుకోవాలి. నాకొద్దు. వద్దంటే ఎలా అవుతుంది? వద్దు, టచ్ చేయకుండా మాట్లాడు ఫస్ట్. ఇంకోసారి నువ్వు రావద్దు, నువ్వు మా ఇంటికి రావద్దు, ఇదంతా వద్దు. కథలు తిరుగుతున్నావు, నాకు అర్థం కాదు. వద్దన్నాను కదా, వద్దు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆశలు నా కాడ పడొద్దు. నువ్వు రావద్దని చెప్తున్నాను కదా. నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి యాశాలు వేస్తే మాత్రం మామూలుగా నేను చెప్తాను, చెంప పగిలిపోయింది. నువ్వు యాశాలు లేకపోతే నా కాడ, నువ్వు కథలు పడద్దు నా కాడ. ఎవరు పడుకున్నారు? నేను జస్ట్ క్లోజ్ గా ఉన్నాను, క్లోజ్ గా ఉన్నాను అంతే. పడుకోలేదు. ఏం ప్రూఫ్లు ఉన్నాయి? ఏంది బెదిరిస్తున్నావు? నాకు అర్థం కాదు. వేస్ట్ వేస్ట్ లంచ్ యాశాలు కాక అమ్మాయితో మాట్లాడినా అమ్మాయితో మాట్లాడినా అవన్నీ అసలు ఏం చర్చతో మాట్లాడొద్దు. పిచ్చి పిచ్చి ఆశలు మాట్లాడామంటే నోటికి అద్దు అరుపు ఉండాలి కొంచెం అన్నాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే మొహం పగిలిపోయింది. ఏమనుకుంటున్నావు? ఏంది అవన్నీ? అవన్నీ ఏంటంటే నాకు అర్థం కాదు. ఒక అమ్మాయితో మాట్లాడాను అవన్నీ. ఏంది నాకేంది? నా లైఫ్ నీ లైఫ్ నాకేంది? నాకు సంబంధం లేదు. అంతా ఒకప్పుడు అవి తిరిగాము బాగానే అయిపోయింది. ఇప్పుడు ఏదో అయిపోయింది, పెళ్లి అయిపోయింది. నా లైఫ్ నేను బతుకుతున్నాను. మా ఆయన నన్ను మంచిగా ఉండను. నన్ను కనుక పద్దాక నువ్వు ఇసుకిచ్చావంటే మాత్రం మొహం పగిలిపోయింది. ఇంకోసారి మా ఇంటికి రావద్దు. ఎందుకు వస్తావు? చెప్తుంటే అర్థం కాదు. మనిషివా పశువు నీకు అర్థం కాదు. నీకు అన్ని వద్దేంది? కొంచెం అన్న ఇంగితం ఉండాలి. బేస్ట్ లంచ్ ఆశలు వేస్తున్నావు. నాకు ఏం చేశాను నేను? ఎందుకలా మాట్లాడుతున్నా? ఎందుకలా మాట్లాడుతున్నా? నాకు అర్థం కాదు. ఏం చేశా నేను? పిచ్చి పిచ్చి కథ పడ్డా అంటే మొహం పగిలిపోయి చెప్పి ఏందో నువ్వు ఏందో మాట్లాడేది? ఏంది నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కాదు. నువ్వు కథలు పడద్దు. నువ్వు ఫస్ట్ అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో. ఇంటికి ఎవరైనా వస్తే మాత్రం నాకు ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇంటికి ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ప్రజెంట్ నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? ఎందుకు వెళ్ళిపోవు అంట? ఇక్కడే ఉంటాను. ఎందుకు వెళ్ళిపో ఫస్ట్. వెళ్ళిపో ఫస్ట్. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళిపోవు? నాకు వద్దు నువ్వు అంటున్నాను కదా. చెప్తే వినిపించుకోవా? కథలు పడుతున్నాను అక్కడ. ఏందంట? ఏం పడ్డా? నేనేమన్నానని? నువ్వు అయిపోయింది, పెళ్లి అయిపోయింది, ఇట్లా రాకూడదు. ఇది కరెక్ట్ కాదు అసలు. ఏంది? వద్దు, రావద్దని చెప్తున్నాను కదా. ఎందుకు వస్తావు నువ్వు? ఎందుకు వస్తావు? నాకు వద్దు అన్నా. ఇన్ని కొట్టించుకుని కూడా సిగ్గు లేకుండా ఇన్ని కొట్టించుకుని కూడా నువ్వు ఇంటికి వచ్చావంటే నీకు సిగ్గు సరం లేదంటే వద్దు, రావద్దు. నువ్వు చెప్తున్నా నాకు అర్థమవుతుంది. నీకు కొంచెం అర్థం. ఇప్పుడు నిన్ను కొట్టి నేను చేసుకుని నేను బయట పంపించేది కాదు. అర్థం చేసుకో. కొంచెం మనిషిలా ప్రవర్తించు, మృగంలాగా కాదు. మీద పడకుండా మాట చెప్పేటప్పుడు విను. ఏంటి? నాకు నువ్వు వద్దని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను కావాలంటే నువ్వు మీద పడకుండా చెయ్యి ఏదైనా మాట్లాడు. పెళ్ళైన దాంతో ఎలా ప్రవర్తించాలి ఫస్ట్ తెలుసుకో. లవ్ చేసుకుంటే ఏంది? నేను నీతో పడుకున్నాను. నేను చెప్పాను నీకు మీద పడవాక. మీద పడకోకుండా మాట్లాడు. ఏది పడుకునేది? ఏమైంది? నాకు వద్దంటున్నాను కదా. అప్పుడు నువ్వు చేయదు. ఫస్ట్ ఫోటోస్ డిలీట్ చేయి. ఫస్ట్ ఎందుకు డిలీట్ చేయి? నువ్వు డిలీట్ చేస్తావు చేయవా? ఎందుకు చేయవు? ఎందుకు ఉండాలి? మర్యాద చెప్తున్నా, అర్థం చేసుకో. రావద్దు వద్దని చెప్తున్నాను కదా. ఏంది లేదండి? నువ్వు మీద లెగమన్నా. వద్దు, వదలమన్నా. ఫస్ట్ నువ్వు వద్దులు వదలమన్నా. ఎట్లా మాట్లాడుతుంది? నా జీవితాన్ని నాశనం నీ సంగతి చెప్తాను. ఆగరా సంగతి చెప్పుకో.
మా ఇంటికి వచ్చి అసలు నా మీద గొడవ పడితే నాకు అర్థం కాదు. నీకుంది లాగు ఇప్పుడు. ఎవరు చెప్పుకున్నా చేసుకో, మాకు భయమే లేదు. చూద్దాం, నువ్వు భయపడతావో భయపడవో నేను చూస్తాను. ఎవరు చెప్పుకున్నా చెప్పు, భయమే లేదు. అర్థమైందా? భయపడ నేను చెప్పాను, ఇప్పుడు వస్తారు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేది నాకు అర్థం కాదు. నువ్వు వచ్చి ఇట్లా గొడవ చేస్తే నా పరిస్థితి ఏమవ్వాలి? ఎవరైనా వస్తారు, ఏంటి పరిస్థితి, నా పరిస్థితి ఏంటంట? నీ లైఫ్ నేను ఎంటర్ అయినా నువ్వే వచ్చావు, నువ్వే వచ్చావు. నువ్వే వచ్చి లవ్ గివ్ అని చెప్పేసి అన్నావు. సరే అయిపోయింది, లవ్ చేసుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నా జీవితం నేను వేరే జీవితం నేను అనుభవిస్తున్నాను. నా జీవితంలో నువ్వు వచ్చి నన్ను నాశనం చేసి నా పరిస్థితి ఏం కావాలి? చెప్పు మాకు భయం లేదు. చెప్పుకున్న మాత్రం ఎవరు భయపడరు. భయపడతాను కాదు, ఎందుకు మరి చెప్పుకో. ఫోన్ మెసేజ్ వరకు చేసుకున్నా అలా చేసుకో. నేను ఎవరికి భయపడినా అప్పుడే వస్తారు మాట్లాడతారు. నీకుండిద్ది. పెళ్లి అయిపోయినాక అమ్మాయి దగ్గర రావడానికి కరెక్ట్ కాదు. చెప్తుంటుంటే వినిపించుకోవేందుకు నాకు అర్థం కాదు. నువ్వు ఒకసారి చెప్తే అర్థం కాదా? రావద్దురా ఇంటికి అని చెప్పి పద్దాక అదే మాట అదే చేస్తావేందుకు నాకు అర్థం కాదు. వీడే అన్నా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నా లవరా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. మరి కాలేజ్ చేసుకుని వేరే పెళ్ళి అయింది అమ్మాయికి అంటున్నా. పెళ్ళి అయిన అమ్మాయిని ఏం చేస్తున్నావు? మరి అది పెళ్ళి అయిందంటే అంత ముందు మరి అడిగింది దానికి చెప్పు. నీకు అమ్మాయికి సంబంధం మీరెవరు అంటున్నా కదా. నేను ఎవరు చిక్కిమంటావా? ఎవరు కట్టలు లేవద్దు. ఒక్కసారి అమ్మాయి లైఫ్ లోకి వచ్చినట్టే ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అమ్మాయిని? ఏం చేస్తున్నావు చెప్పు. ఆ అమ్మాయికి నీకేం సంబంధం? మీరెవరు చెప్పండి. ఫోటోస్ ఏ బాగా ఫోన్ ఎత్తి పెట్టమ్మా. ఎత్తుకో. ఏం ఫోటోస్ చూపించుకోండి. ఎందుకు లేదు నాకు మరి చంప పగలతో అడిగిన దానికి చెప్పు. అడిగిన దానికి చెప్పు. అమ్మాయి నీకు ఇప్పుడు ఏం సంబంధం అంటున్నా. అప్పుడు మ్యారేజ్ అయిందా? అమ్మాయికి మ్యారేజ్ అయిందా? నీకే సంబంధం. చొప్పు తీసుకుని కొడతాం మాట్లాడేమంటే అమ్మాయి జీవితం నాశనం చేద్దాం అనుకున్నావా? ఏం బ్లాక్ ఉంది కదా. అప్పుడు అమ్మాయిని ఏం చేస్తా చేయరు నేను చూస్తాను. తాట పిలికిచ్చేస్తాం అనుకుంటున్నాను. కాళ్ళు చేతులు ఇంచి ఇచ్చేస్తా. లవ్ చేసిన వస్తాం ఓకే. నీతో మామూలుగా ఫ్రెండ్షిప్ చేసింది. ఇంకేమైనా తప్పుగా చేసిందా? ఏమైనా చేసిందా? ఒకరికి చెప్పు. నేను అడుగుతాను కదా ఏమైనా చేసిందా? నేను అప్పుడు ఉండేది అందరు ఇప్పుడు చెప్పు అంటుండే. అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండేది ఏంటి? నాతో మాట్లాడు. లేడీస్ కదా నాకు మాట్లాడు. నీ జోలి అమ్మాయి జోలికి రావద్దని చెప్పింది. నువ్వు ఎందుకు వస్తున్నావు? పోలీస్ స్టేషన్ పోదామంటే పోదాం, నేను చూసుకుంటా. అమ్మాయి ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయని సాగుతుంది. నేను ఇన్వాల్వ్ అయినంటే వేరే కథ అయిపోతుంది. నీకు గుర్తొచ్చినప్పుడు అంతా అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెడితే అమ్మాయి నన్ను సూసైడ్ చేసుకుంటా. అసలు ఎవరు బాధ్యత చెప్పు. అమ్మాయి మ్యారేజ్ అయినప్పుడు సైలెంట్గా ఉండు. నువ్వు చేసుకోలేకపోయినావు, అమ్మాయి చేసుకోలేదో నువ్వు చేసుకోలేకపోయినావు, మీ ఇద్దరు సెట్ కాదా? సైలెంట్ అయిపో. ఇప్పుడు ఏమి ఇబ్బంది పెడుతున్నావు అమ్మాయిని? అమ్మాయి జీవితం ఏం చేయాలనుకున్నావు? వాళ్ళ హస్బెండ్తో ఏం ఫ్రెండ్షిప్ ఏంది నీకు? ఏం ఫ్రెండ్షిప్? వాళ్ళ హస్బెండ్ ఏం ఫ్రెండ్షిప్ నీకు? ఏం ఫ్రెండ్షిప్? అడిగింది దానికి చెప్పాను. అది ఏం ఫ్రెండ్షిప్? అమ్మాయి గురించి ఎందుకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి రేపు ఏమైనా ఇబ్బంది అవుతుందో హస్బెండ్ వచ్చి అడుగుతాడు. అది ఇదని డౌట్లు వచ్చి అమ్మాయి జీవితం ఏం కావాలా? ఇంకొకసారి కానీ అమ్మాయి జీవితం నీకు ఎంటర్ అయినా చొప్పుతో కొడతాం. మంచిగా ఫోన్ చేసేది చేసిన తాట తీసేస్తాను నేను. ఇప్పుడు దాకా పొద్దు నుంచి వచ్చి నన్ను గొడవ కూడా చేస్తాను. లేడీస్ అమ్మాయి కదా మనసు బాగాలేదు ఏమైనా చేసుకుంటుంది. ఎవరి బాధ్యత? నీకు మ్యారేజ్ సెట్ కాలేదు. అమ్మాయికి నీ వాళ్ళ ప్రాబ్లం, అమ్మాయి వాళ్ళ ప్రాబ్లం, ఇద్దరికి సెట్ కానప్పుడు లైట్ తీసుకోవాలా? అమ్మాయి మ్యారేజ్ అయినప్పుడు నీకు సింగిల్గా ఉన్నావు. అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? కాదమ్మా, నువ్వు కూడా ఒకప్పట్లో అయినప్పుడు వాళ్ళతో క్లియర్గా చేసుకుని ఉన్నారు. ఫోటోలు గీటోలు ఎన్ని ఇబ్బందులు పెట్టుకొని ఇప్పుడు ఈ రిస్క్ పడ్డాడని ఏంది చెప్పు. ఎలా జరిగిపోయిందో జరిగిపోయింది అన్న. ఫొటోస్ మరి థీమ్ డిలీట్ చేసేయమని డిలీట్ చేయట్లేదు అన్న. ఫొటోస్ దేనికి డిలీట్ చేయరన్న? బయలుదేరి పో. నువ్వేదో చేసుకుంటావు. మనం బ్లాక్ మెయిల్ చేసుకుంటాం. ఫోన్ ఇచ్చేమని ఫోన్ ఇర్రా. ఫోన్ ఇరు పో. నీ వల్ల ఏం చేసుకో. నా ఫోన్ ఇస్తుందా అన్న? మరి ఫోన్ తీసుకున్నా. నాకన్నా కోపం వచ్చిందంటే అట్టేట పట్టు మంచిగా చెప్తున్నా. సైలెంట్గా వెళ్ళిపోయినావో వెళ్ళిపోతావు. లేదంటే పోలీస్ స్టేషన్ పోమందు పోదామంటే ముగ్గురం పోదాంరా, నేను చూసుకుంటా. ఈ కథలు పడుతున్నావు. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి అట్లా ఇట్లా ఫోటోలు ఉన్నాయి ఈ విధంగా నాతో పడుకో ఇవే మాటలు. నువ్వు చేసేట మొత్తం రికార్డ్ చేసిన. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నా. తాట తీసేస్తా నేను. ఈ తాట తీస్తా చెప్తున్నా. అమ్మాయికి ఎవరు లేరు ఏం కాదనేసి అనుకుంటున్నావు. నీకు మంచిగా చెప్పిందా? ఫోన్ చేసినప్పుడు చెప్పిందా? ఇంటికి రావద్దని చెప్పి అడిగింది. నువ్వు నీకు మెసేజ్ చేసిందా? ఫోన్ చేసిందా? రిక్వెస్ట్ చేసుకునిందా? వద్దు మా హస్బెండ్తో చేరొద్దు, నా ఇంటికి రావద్దు, వాళ్ళకి తెలుస్తుంది. మంచిగా రిక్వెస్ట్ చేసినప్పుడు అర్థం చేసుకోవాలి కదా.
మేము ఫ్రెండ్షిప్ అమ్మాయితో చేస్తున్నాం, పడుకోమని అడుగుతాం ఏంది? నీ అక్క చెల్లిని అడిగితే ఎట్టుంటది? అడిగింది చెప్పు. వేరే కూడా వచ్చి నేను ఫ్యామిలీలో నేను అడిగితే ఎట్టుంటది? వస్తాను ఒకసారి. నువ్వు కావాలంటే పెట్టుకున్నట్టుకుంటే పెట్టుకో అమ్మాయితో. నేను ఖచ్చితంగా వీడియో పెట్టాను అనుకో, నీ ఫ్యామిలీ నీ సిచ్యువేషన్ ఎట్లుంటో తెలుసు, అర్థమవుతుంది. ఎట్లుంటుందో తెలుసా? అంత దాకా తెచ్చుకున్నట్టుకుంటే తెచ్చుకో. ఫోను గీను ఎవరు నీ వాళ్ళైతే చేసుకో, లేకపోతే కేసు బిల్లుతో పెట్టుకో. ఏమైనా తోడుకొచ్చుకొని నేను ఉంటా. అమ్మాయి ఒకటే వాళ్ళ హస్బెండ్కి తెలిస్తే బాగుంది. ఇంకా దాకా సైలెంట్గా ఉంది, అర్థమైందా? ఇక మీద నేను అమ్మాయికి ఏమైనా ఇబ్బంది అయిందంటే తాటే తీస్తాను నేను. బయలుదేరు. అలా వీడియోలు అయితే పెట్టొద్దామా? వీడియోలు పెట్టేది లేదు నాకు తెలిసిన, బయలుదేరు. ఇంకొకసారి ఆమె కూడా ఫోన్ చేసిన మెసేజ్ పెట్టి నాకు చెప్పమ్మా, ఒక తాట నేను తీస్తా. బయలుదేరు. ఫోన్ ఎవరు రా అన్న, బయలుదేరు. చాలా థ్యాంక్స్ అన్న. అసలు నిజంగా నువ్వు రాకపోయి ఉంటే నా జీవితం ఇప్పుడు ఏమైపోయేదో నాకు అర్థం కాకపోయేది అన్నాను. నిజమేనమ్మా, మనము ఒక ఫ్రెండ్షిప్ చేసినా ఇది లవ్ చేసినా సరే నీది కూడా దీంట్లో తప్పు ఉంది. చిన్న అనుమానాలు వస్తున్నాయి, జీవితాలు జరిగిద్ది అనుకోలేదన్న. అదే అమ్మా, చిన్న అనుమానాలు వస్తే జీవితం నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉంటే ఫ్రెండ్షిప్ వరకు ఉండాలి, లవ్ అంటే లవ్ దాకా ఉండాలి. ఇప్పుడు వాడు నేను ఇబ్బంది పెట్టా బై మిస్టేక్, నేను లేకపోతే వాడు అబ్బాయి వాడిదేం కదా, నీది ఇబ్బంది అవుతుంది. సో దయచేసి అలాంటి పెట్టుకో, దీని మీద రాడు. ఈ ఫోన్ కూడా ఇవ్వద్దు. సో ఏదైనా పగల కొట్టుకు ఏమైనా చేసుకో, వాడు ఫోన్ కూడా ఇవ్వద్దు. నీకేమైనా మెసేజ్ చేసినా ఫోన్ చేసినా నాకు లైన్ కలిపి నాకు మెసేజ్ నేను చూసుకుంటాడు కదా. ఏం భయపడద్దు, ధైర్యం. చాలా థ్యాంక్స్. ఓకే అమ్మా, ఏం కాదు, భయపడద్దమ్మా. సో ఈ కేసు కూడా ఎందుకు తీసుకున్నానంటే, ఇలాంటి సమస్యలు మన సబ్స్క్రైబర్ లైఫ్లో ఎవరి లైఫ్లో రాకూడదని మాత్రం కేసు తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను అమ్మాయికి సపోర్ట్ చేసినట్టు కాదు, 99% అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఎందుకంటే లవ్కి ముందు ఎఫ్ఐఆర్ పెట్టుకొని అది మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం అనేది చాలా వరకు తప్పు. సో ఇలాంటివి చేయడం వల్ల కొన్ని జీవితాలు, అంటే అమ్మాయి లైఫ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లైఫ్ మంచిగా ఉన్నా, సో హస్బెండ్కి తెలిసిన రోజు, అంటే ఎవరైనా సరే తన వైఫ్కు ఎట్లా ఉందని తెలిస్తే మనసు ఇరిగిపోయి తను సంథింగ్ అతను ఏదైనా సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో మన దగ్గరికి కేసు వచ్చినప్పుడు నేను చాలా వరకు అయితే లైట్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇలాంటివి చాలా వాళ్ళ లైఫ్లో జరుగుతాయి, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదని మాత్రం ఈ కేసు డీల్ చేసుకోవడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.